ఓకే చిల్డ్రన్, మన ప్రజెంట్ టాపిక్ ఏంటమ్మా? ఫిగర్ ఫార్మేషన్. సో నైన్త్ టాపిక్ ఇది. ఓకేనమ్మా, మనకి నవోదయలో ఉన్న మెంటల్ ఎబిలిటీలో 10 టాపిక్స్ లో 9th టాపిక్. అందున ఆ టాపిక్ లో ఈరోజు లాస్ట్ క్లాస్ నాన్న. ఓకేనమ్మా, ఇది లాస్ట్ క్లాస్. ఈరోజు చెప్పుకునేది మనం ఫిగర్ ఫార్మేషన్ లో లాస్ట్ క్లాస్. సో ఫిగర్ ఫార్మేషన్ కి ఇంకొక పేరు కూడా ఉంటుంది. ఏంటమ్మా అది? షేప్ ఆఫ్టర్ యాడింగ్ ఆర్ కంబైన్డ్ షేప్స్ అని వస్తుంది. అంటే కొన్ని రకాల షేప్స్ ఇస్తాడు, ఆ షేప్స్ ని యాడ్ చేయడం వల్ల లేదా కంబైన్ చేయడం వల్ల ఇంకొక కొత్త షేప్ ఫామ్ అవుతుంది. సో అలా కూడా అనొచ్చు. సో ఫిగర్ ఫార్మేషన్ ఇచ్చిన వాటితో మనకు ఫిగర్ ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఫిగర్ ఫార్మేషన్ అని కూడా అనొచ్చు. సో టాపిక్ నేమ్ తో పని లేదమ్మా, మనకు చూడగానే గుర్తుపడతాం. చూడగానే మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఎలా? లెఫ్ట్ సైడ్ కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, చిన్న చిన్న షేప్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఇచ్చిన ఆప్షన్స్ లో వాటితోటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదైతే షేప్స్ ఇచ్చాడో వాటితోటే ఒక షేప్ ఫామ్ అయినట్లుగా ఎక్కడ చోట ఉంటుంది ఆప్షన్స్ లలో. సో టాపిక్ నేమ్ చదవకుండా మనం టాపిక్ ని ఈజీగా గుర్తుపడతాం. సో టాపిక్ పేరు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఇస్తున్నారు కాబట్టి సో టాపిక్ నేమ్ అనేది మీకు ఇంట్రడక్షన్ అయితే చాలా సార్లు చేసుకున్నాం మనం. సో టాపిక్ నేమ్ తో మనకు పని లేదు, మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం కదా. సో ఈరోజు మనం కంప్యూటర్ లో కొన్ని పిక్చర్స్ ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేసేటప్పుడు తెలుసు కదమ్మా, ఇంకా ప్రతిసారి ఆన్సర్ సెండ్ చేయాలి. ఈ రోజు చెప్తూనే ఉంటారు ఈ విషయం. ప్రతిసారి ఆన్సర్ సెండ్ చేయాలి. మీరు రఫ్ నోట్స్ బుక్ లో కూడా నోట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, మా ఫస్ట్ దానికి నేనేం పెట్టాను, రైట్ అయిందా రాంగ్ అయిందా, ఇలా చేసుకోవడం వల్ల ఏం తెలుస్తుంది, లాస్ట్ లో ఎన్ని మనం చేసాం, ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని రాంగ్ అనే విషయాన్ని కూడా మనం సెండ్ చేయడానికి బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకేనమ్మా. సో ఎవ్రీ క్వశ్చన్ కూడా మీకు ఒక ఎగ్జామ్ అనుకోండి, లైవ్ ఎగ్జామ్ లాగా అనుకొని ప్రతి క్వశ్చన్ కి కూడా మీరు ఆన్సర్ సెండ్ చేస్తూ ఉండాలి. ఓకేమ్మా, కొంత టైం ఇస్తాను, ఆ టైంలో మీరు మీ ఆన్సర్ సెండ్ చేయాలి. ఓకే జిల్లా, ఫస్ట్ వన్ తో క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనమ్మా, ఫస్ట్ వన్ ఇచ్చిన వాటితో ఏ ఫిగర్ ఫామ్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. ఓకేనమ్మా, మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా, సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ ప్రాబ్లం ఫిగర్ లో చూస్తే ఒక ట్రయాంగిల్ అమ్మా, నెక్స్ట్ ఒక ఎగ్ షేప్, ఓవల్ అంటారు దీన్ని. ఓకేనమ్మా, ఎగ్ షేప్ అనుకోండి. సరే, మనకు ఓవల్ అనే పేరు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనుకున్నా కానీ ఓవల్ షేప్ అనుకున్నా, ఎగ్ షేప్ అనుకోండి. సో ఈ రెండు చూడమ్మా, ఈ రెండు సేమ్ షేప్ లో ఉన్నాయి. దానికి మనం ఏం పేరు పెట్టలేము, కానీ రెండు సేమ్ షేప్ లో ఉన్నాయి. చూడగానే మీకు ఎక్కడైనా రాంగ్ ఆన్సర్ అనిపిస్తే వాటిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనమ్మా, సో నాకు ఏ ఆప్షన్ లో అలా పక్కా పెట్టేస్తే కొంచెం డౌట్ గా ఉందమ్మా ఏ ఆప్షన్ మీద, అందుకని కొంచెం పక్క పెట్టేసి బిలో చూస్తే ఇక్కడ సర్కిల్ ఉందమ్మా, చూసారా? మిగిలినవన్నీ సేమ్ ఉన్నాయి, మూడు కూడా సేమ్ ఉన్నాయి, కానీ ఇక్కడ సర్కిల్ ఉంది నాన్న. ప్రాబ్లం ఫిగర్ లో ఓవల్ షేప్ ఉంటే ఇక్కడ ఏమో సర్కిల్ ఉంది, కాబట్టి బి ఆన్సర్ రాంగ్. నెక్స్ట్ సిలో చూడమ్మా, ఈ రెండు ఓకే, కానీ పక్కన ఇచ్చిన ఈ రెండు షేప్స్ అనేవి, ఓకేనమ్మా, పక్కన ఇచ్చిన ఈ రెండు షేప్స్ అనేవి ప్రాబ్లం ఫిగర్ లో ఇక్కడ వీటితో మ్యాచ్ అవుతున్నాయా? మ్యాచ్ కావట్లేదు, కాబట్టి సి కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటమ్మా, డి, ఈ రెండు సేమ్ ఉన్నాయి, కరెక్ట్ గా ఉన్నాయి, ఇది కూడా కరెక్ట్ గా ఉంది, కానీ చూడమ్మా ఈ రెండు ఒకటే పైప్ లాగా, ఒకటేమో చిన్నగా ఒకటి పెద్దగా ఉన్నాయి. ఓకేనమ్మా, ఇది చూడండి ఒకటే పైప్ లాగా కంటిన్యూ అవుతుంది ఇది. ఓకేనా? సరే, ఇది రాంగ్ అమ్మా, ఎందుకంటే ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది, ప్లస్ ఇది కంటిన్యూషన్ గా ఉంది, కాబట్టి ఆ విధంగా ఇది కూడా రాంగ్. మరి ఏ కరెక్టా కాదా చెక్ చేసుకుందాం. ట్రయాంగిల్ అనేది ఇక్కడ ఉందమ్మా, ఈ ఓవల్ షేప్ అనేది పైన ఉంది, ఈ రెండు సేమ్ షేప్ ఉండాలి అనుకున్నాం. ఈ రెండు చెక్ చేయండి ఒకసారి, రెండు సేమ్ ఉన్నాయా? సేమ్ ఉన్నాయి, కాబట్టి ఏ అనేది మన ఆన్సర్ నాన్న. ఓకేనా? ఇచ్చిన ఈ 4 ఫిగర్ తో 4 షేప్స్ తో ఒక కొత్త షేప్ ఫామ్ అయింది. ఆ ఫామ్ అయిన షేప్ ఎక్కడ ఉంది? ఏలో ఉంది. సో ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ చూద్దామా. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ ఓకేనమ్మా, 4 ఆప్షన్స్ చూస్తూ ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ దొరికిన తర్వాత కూడా మనకి ఏం చేస్తాం, మిగిలిన వాటిని చెక్ చేసుకుంటూ ఉంటాం. సో అందుకని టైం అయితే కావాల్సిందమ్మా మనకి. ఓకేనమ్మా, మీకు ఏది ఆన్సర్ అనిపించిందో ఒకసారి సెండ్ చేయండి. ఇచ్చిన ఆప్షన్స్ లో ఏబిసిడిలలో ఏది ఆన్సర్ అనిపించింది? ఓకేనమ్మా, ప్రాబ్లం ఫిగర్ లో ఏమి ఇచ్చిందో చూడమ్మా, ఇదొక పాలిగాన్, నెక్స్ట్ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, చిన్న లైన్స్ ఒక 2 అయితే ఉన్నాయి నాన్న. ఓకేనమ్మా, సో చెక్ చేసుకుందాం ఇవే ఉన్నాయా లేవా, ఒక్కొక్క ఆప్షన్స్ లో చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఎక్కడ డౌట్ గా ఉంటే మాత్రం ఆపేద్దాం. నేనేం చేస్తున్నానంటే డీలో చూస్తున్నానమ్మా. డీలో చూడమ్మా, ఈ 3 ట్రయాంగిల్స్ ఎంత పెద్దగా ఉన్నాయో, తర్వాత ఇదేమో చాలా చిన్నగా ఉంది. ఓకేనమ్మా,
సరే అన్ని ఉన్నాయి కదా సార్, ఇక్కడ ఇచ్చిన ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయమ్మా డీలో. నేను లాస్ట్ నుంచి వస్తున్నాను. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి, కానీ సైజులు మారాయి. సో మనం దీన్ని ఆన్సర్కి ఎప్పుడు కన్సిడర్ చేస్తాం? ఒకవేళ దీని ఆన్సర్ అని చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఎప్పుడు చేస్తామమ్మా? అసలు ఇలాంటివి ఎక్కడ ఏ ఆప్షన్స్ లో కూడా లేకుండా ఇక్కడ ఉంటే మాత్రం దీని ఆప్షన్ అనుకుంటాం, అప్పుడు సైజుని మనం పట్టించుకోము. కానీ మన కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఉంది నాన్న, ఉంది కాబట్టి ఇప్పుడు సైజుని పట్టించుకోవాలి. సేమ్ సైజులో లేకపోతే వాటిని క్యాన్సిల్ చేస్తాం, అంటే ఎలిమినేట్ చేస్తాం. ఓకేనమ్మా, 3 ట్రయాంగిల్స్ పెద్దగా ఉన్నాయి, ఈ పాలిగాన్ చిన్నగా ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, ఈ పాలిగాన్ ఒకటే ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ ప్రాబ్లం ఫిగర్ ఏమో 3 ఇచ్చాడు కదా, 3 ఉన్నాయి ఇవి, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఏలో చూడమ్మా, స్మాల్ ట్రయాంగిల్స్ మనకి ఎన్ని ఉండాలి? 3 ఉండాలి, కానీ ఇక్కడ ఎన్ని ఇచ్చింది చూడండి, 1 2 మాత్రమే ఇచ్చాడు. ఓకేనమ్మా, ఈ స్మాల్ ట్రయాంగిల్స్ అనేవి ప్రాబ్లం ఫిగర్ లో మనకు 3 ఉండాలి, కానీ ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇది కూడా రాంగ్. మరి ఇది రాంగ్ కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సరా? ఒకసారి చెక్ చేద్దాం, అది ఉన్నాయో లేవో చెక్ చేద్దానన్న ఒకసారి. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన ఈ పెద్ద పాలిగాన్ ఉందా, ఈ పాలిగాన్ ఇది నన్న. ఓకే, నెక్స్ట్ ఈ 3 ట్రయాంగిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి ఒకసారి. ఇది ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఒకటమ్మా, ఇది ట్రయాంగిల్ చూసారా, ఈ చిన్న ట్రయాంగిల్ చూసారా, ఇది ట్రయాంగిల్ అమ్మా. ఇక్కడ నుంచి మీరు అడ్డం లైన్ 2 క్రాస్ లైన్స్ వచ్చాయి. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది చూసారా, హిడెన్ గా దాంట్లో దాక్కొని ఉన్నట్లుగా ఉంది, దాంట్లో కలిసిపోయింది. సో 1 2 3 ట్రయాంగిల్స్ ఇక్కడ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఈ పెద్ద షేప్ ఆల్రెడీ మనం చూపించాం. నెక్స్ట్ ఈ 2 లైన్స్ ఉన్నాయా, ఇక్కడ చూడమ్మా, ఇదొక లైన్, ఇటు నుంచి ఇదొక లైన్, మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చి ఇవ్వనట్టుగా ఇచ్చా చూడండి. సో 2 లైన్స్ అన్నాయి ఇవి. ఈ 2 లైన్స్ మనకి ఇచ్చిన ఇక్కడ 2 లైన్స్ ఇక్కడ ఉన్నాయి. సో బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా, ఈ ఇచ్చిన షేప్స్ తోటి మనం వాటన్నిటిని కంబైన్ చేయడం వల్ల ఒక కొత్త షేప్ ఫామ్ అయింది. అది ఎక్కడ ఉంది? బిలో ఉంది. సపోజ్ బి అనే ఆన్సర్ దొరకకపోతే అప్పుడు డి పెట్టుకుంటాం. ఎందుకు? ఇప్పుడు కరెక్ట్ సైజులు మ్యాచ్ అయ్యాయి. అప్పుడు మ్యాచ్ కానప్పుడు ఏం చేస్తామమ్మా, మనం డీని కూడా ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఓకే చిలన్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ వన్. ఓకేనా, ఒక్కొక్కటి ఒక ఎగ్జామ్ మనకి లైవ్ ఎగ్జామ్ లో ఇదే ఎగ్జామ్ మనకి ఇదే ప్రశ్న మనల్ని ఎగ్జామ్ లో అడిగినట్లుగా అనుకోవాలి. అది ఈజీగా ఉండొచ్చు, హార్డ్గా ఉండొచ్చు. ఓకేనమ్మా, ప్రతి ఒక్కరు కూడా మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేసినట్లుగా మీరు అటెంప్ట్ చేయాలి, ఎందుకంటే మీకే ఛాన్స్ ఇస్తున్నాను కాబట్టి ఫస్టే. ఓకే అమ్మా, మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా, ఇక్కడ చూడండి అసలు ప్రాబ్లం ఫిగర్లో ఏముందో చూస్తే ఒక 6 సైడ్స్ ఉన్న పాలిగాన్ ఉంది నాన్న. ఓకే, నెక్స్ట్ ఇవి చూడండి షేప్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. సో ఏలో చూడగానే ఆ చిన్న షేప్స్ అనేవి 4 ఉన్నాయి. మిడిల్లో కూడా 6 సైడ్స్ ఉండే పాలిగాన్ లేదమ్మా, 4 సైడ్స్ ఉండే పాలిగాన్ ఉంది, కాబట్టి ఏ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బిలో చూడమ్మా, మిడిల్లో సర్కిల్ ఉంది, ఆ చుట్టూ ఉన్న షేప్స్ కౌంట్ చేస్తే కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, 8 దాకా ఉన్నాయి ఇవి. సో అలా కూడా బి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డిలో చూడగానే చెప్పేయచ్చు, ఈ పెద్ద షేప్స్ 3 ఉన్నాయి, చిన్న షేప్స్ 2 ఉన్నాయి, కాబట్టి ఇది అసలే మ్యాచ్ కావట్లేదు. ఓకే, సో మనకు మిగిలింది సి, కాబట్టి దీన్ని ఆన్సర్ అనుకోవచ్చా? చూద్దాం. ఇక్కడ మిడిల్లో పాలిగాన్ ఇచ్చున్నాము, ఇక్కడ ఈ పాలిగాన్ అనేది మిడిల్లో ఉందమ్మా, 6 సైడ్స్ ఉన్నాయి, దాన్ని కౌంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 6 షేప్స్ ఉన్నాయి కదా ప్రాబ్లం ఫిగర్ లో, అవన్నీ చూద్దాం ఒకసారి ఉన్నాయా లేవో. 1 2 3 4 5 6 ఉన్నాయి కదమ్మా. సో ఇక్కడ ఇచ్చిన షేప్స్ అన్ని దగ్గరికి అటాచ్ చేయడం వల్ల ఒక్కొక్క సైడ్ మీద ఒక్కొక్కటి వచ్చేసిందమ్మా. ఇవి ఈ షేప్స్ ఉన్నాయి 6, ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, ఒక్కొక్క సైడ్ మీదకి ఒక్కొక్కటి వచ్చేసింది. వచ్చేస్తే ఈ షేప్ ఫామ్ అయింది, సిలో ఉన్నట్లుగా ఫామ్ అయింది. సో మనకి ఇచ్చిన వాటిని యాడింగ్ ఆర్ కంబైన్ చేయడం వల్ల, ప్రాబ్లం ఫిగర్ లో ఉన్న వాటిని కంబైన్ చేయడం వల్ల సిలో ఉన్న ఆన్సర్ ఫిగర్ ఫామ్ అయింది. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ చూద్దామా. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ ఐ థింక్ ఈ టైప్ ఆఫ్ లో మనం చేసే ఉంటాం, చాలా ఈజీ వన్. ఓకేనమ్మా, ఆన్సర్ వచ్చిన వాళ్ళు ఓకేనమ్మా మీ ఆన్సర్ సెండ్ చేయండి. సో
ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేసుకుంటూ పోయేటప్పుడు మనకి ఎక్కడ డౌట్ గా అనిపిస్తే వాటిని వెంటనే తీసేయచ్చు నాన్న. ఓకేనమ్మా? అసలు ప్రాబ్లం ఫిగర్ లో ఏముంది నాన్న? ఒక రాంబస్, సరే స్క్వేర్ అనుకోండి, లేదంటే క్రాస్ గా ఉంది కాబట్టి రాంబస్ అనుకోండి, మీ ఇష్టం నాన్న. సో 2 ఏంటమ్మా చిన్న సర్కిల్స్, 2 వి లాంటి షేప్స్ ఉన్నాయి. వి లాంటి షేప్స్ చూడండి 2 ఉన్నాయి. సో మనం చెక్ చేసేటప్పుడు ఏలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి నాన్న, కానీ ఈ వి లాంటి షేప్ చూసారా, అది ఒకటే ఉంది. ఓకేనమ్మా? ఇక్కడ రాంబస్ ఉంది, 2 సర్కిల్స్ ఉన్నాయి, ఒక వి షేప్ ఉంది, కానీ ఇంకో వి షేప్ బదులు ఇక్కడ ఈ వి షేప్ బదులు 2 లైన్స్ వచ్చాయి, మెలకలు తిరిగిన లైన్స్ వచ్చాయి నాన్న. ఈ వి అనే షేప్ ఇక్కడ ఉందమ్మా, రివర్స్ వీలో ఉంది, ఇంకొకటి ఉండాలి కదా మరి అలాంటిది అంటే లేదమ్మా, జస్ట్ మెలకలతో ఒక లైన్ ఫామ్ అయింది. సో ఏ అనేది రాంగ్. నెక్స్ట్ బిలో చూడమ్మా, బిలో కూడా అన్ని ఉన్నాయి, కానీ ఈ ఒక్క సింబల్ చూడండి, ఇది స్క్వేరా, స్క్వేర్ లాంటిది ఉంది కదమ్మా, ఈ స్క్వేర్ లాంటిది కొత్తగా వచ్చింది. ప్రాబ్లం ఫిగర్ లో ఉన్న అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి, కానీ ప్రాబ్లం ఫిగర్ లో ఇది లేదు కానన్నా. సో లేకుండా ఒకటి కొత్త ఫిగర్ యాడ్ అయితే మాత్రం దాన్ని మనం ఏం చేస్తాం, సో ఎలిమినేట్ చేస్తాం. సో సి దగ్గరికి వస్తే మీరు వెంటనే ఏం చేస్తారు, సార్ ఇక్కడ ఎక్స్ లాంటి షేపు మాకు లేదు, ప్రాబ్లం ఫిగర్ ఎక్కలని చెప్పేసి దీన్ని కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. కాదు నాన్న, సిలో ఆన్సర్ దొరుకుతుంది, ఎలానో తర్వాత చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఫిగర్ లో డీలో చూడండి, 2 స్క్వేర్లు ఉన్నాయి నాన్న, ఒకటే సర్కిల్ ఉంది, కానీ మనకి ఒకటే సర్కిల్ 2 ఉండాలి, ఒకటే స్క్వేర్ ఉండాలి, కానీ ఇక్కడ రివర్స్ ఇచ్చాడు. ఈ వి లాంటి షేప్స్ ఇక్కడ ఇచ్చాడు చూడమ్మా, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో అవి ఉన్నాయి, కానీ ఇవి లేవు కదా, 2 సర్కిల్స్ ఉండాలి, అవి లేవు, కాబట్టి ఇది రాంగ్. సో తొందరపడే వాళ్ళు సి కూడా రాంగ్ పెట్టే అవకాశం ఉంది. సిలో ఎక్స్ లాంటి షేప్ లేదు నాన్న, యాక్చువల్గా ప్రాబ్లం ఫిగర్ లో ఎక్స్ లాంటి షేప్ ఎక్కడ లేకుండా ఇక్కడ ఉంది అంటున్నాను. ఎందుకో చూడండి, ఇది స్క్వేర్, ఇది నాన్న. సో ఈ 2 సర్కిల్స్ ఉన్నాయా, ఇవి 2 సర్కిల్స్. సో ఈ వి లాంటి షేప్స్ ఉన్నాయి చూడమ్మా, ఒకటేమో ఇది నాన్న, ఒకటేమో ఇది, ఒకటి పైకి ఉంది, ఒకటి కిందకు ఉంది. నేను ఇక్కడ రఫ్ గా డ్రా చేసినాను చూడండి ఒకసారి, ఇక్కడ ఈ మధ్యలో గ్యాప్ లో ఇది ఒకటి నాన్న, ఇది ఒకటి. సో ఈ 2 చూడండి ఎక్స్ లాగా ఫామ్ అయ్యాయి. నేను ఇప్పుడు చేతితో డ్రా చేసినప్పుడు మీరు చూసారు కదా, ఈ పైదేమో ఇలా డ్రా చేశాను, ఈ కిందాన్ని ఇలా డ్రా చేశాను. చూస్తే ఈ 2 ఎలా ఫామ్ అయింది, ఎక్స్ లాగా ఉంది. సో ఇది అదేనమ్మా, సిలో ఉన్న ఎక్స్ లాంటి షేప్ ఎక్కడిది అని చూస్తే అదే. ఈ 2 వీలు రివర్స్ గా ఒకటి పైకి ఒకటి కింద డైరెక్షన్ లో ఉంటే ఆ విధంగా ఫామ్ అయింది. సో సి ఈస్ అవర్ ఆన్సర్ నాన్న. ఇప్పుడు ప్రాబ్లం ఫిగర్ లో ఉన్నాయి అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి, కొత్తగా ఏమి యాడ్ కాలేదు, ఉన్న వాటి నుంచి ఏది మిస్ కాలేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బి ఆప్షన్ లో కూడా అంతే ఉన్నాయి, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, కానీ ఇది ఒకటి కొత్తగా యాడ్ అయింది, ఒకటి కొత్తగా వచ్చింది, అందుకనే బీన్ రాంగ్ అంటున్నాం. సిలో మాత్రం ఈ ప్రాబ్లం ఫిగర్ లో ఉన్న అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి సిలో. ఓకేనమ్మా? ఏది మిస్ కాలేదు, ఏది కొత్తగా యాడ్ కాలేదు. సో సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్, ఇప్పటి నుండి మనం నేర్చుకునే అన్ని కూడా ప్రీవియస్ ఓల్డ్ పేపర్స్లలో, ఓకేనమ్మా, ప్రీవియస్ ఇయర్స్లలో నవోదయలు అడిగిన క్వశ్చన్సే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో అవి ఈజీగా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి, మీకు మీరు చెక్ చేసుకోండి. ఓకేనమ్మా? ఆన్సర్ వచ్చిన వాళ్ళు మీ ఆన్సర్ సెండ్ చేయండి. అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ సెండ్ చేయడం అలవాటు చేసుకోండమ్మా, ఎందుకంటే నేను మీకు ముందే ఛాన్స్ ఇస్తున్నాను, నాకంటే ముందు, ఓకేనా, నేను చెప్పడానికంటే ముందు, ఆన్సర్ చెప్పడానికంటే ముందు కూడా మీకే ఛాన్స్ ఇస్తున్నాను, కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేంజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఓకేనమ్మా? సరేనా? ఇప్పుడు ప్రాబ్లం ఫిగర్ దగ్గరకు వద్దాం. ఇక్కడ ఏముంది, ఒక స్క్వేర్, 2 ట్రయాంగిల్స్. ఓకే, 2 ట్రయాంగిల్స్ కూడా సేమ్ ఉన్నాయి. సరే చూద్దాం నాన్న ఒకసారి. సో ఇక్కడ స్క్వేర్ ఉంది నాన్న, ఏలో స్క్వేర్ ఉంది, 2 ట్రయాంగిల్స్ కూడా ఉన్నాయి, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, కానీ ఈ నిలువు లైన్ ఎక్కడ నాన్న? ఓకేనమ్మా? ప్రాబ్లం ఫిగర్ ఎక్కడా లేదు అలాంటి లైన్. షేప్స్ ఉన్నాయి, ఓకేనమ్మా, స్క్వేర్ ఉంది, అటు ఒక ట్రయాంగిల్, ఇటు ఒక ట్రయాంగిల్ ఉంది, కానీ ఈ నిలువు లైన్ అనేది లేదు మనకి, ప్రాబ్లం ఫిగర్ ఎక్కడా లేదు కదా. సో ఏ అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బిలో అవి ఉన్నాయి నాన్న, బిలో ఇక్కడ స్క్వేర్ వచ్చేసి ఇది నాన్న, 2 ట్రయాంగిల్స్ వచ్చి అటొకటి ఇటొకటి ఉన్నాయి. ఓకేనమ్మా? సో బి ఈజ్ అవర్ ఆన్సర్. కానీ మనం మిగిలిన వాటిని కూడా చెక్ చేయాలి కదా. సో సిలో చూస్తే స్క్వేర్ ఉంది కానీ ట్రయాంగిల్స్ లేవు, సి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డిలో చూస్తే స్క్వేర్ ఉంది, 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, కానీ ఒక లైన్ వచ్చింది చూసారమ్మా, డయాగ్నల్ కర్ణం, ఈ క్రాస్ లైన్ ఉందా? సో ఆ క్రాస్ లైన్ అనేది మనకి ప్రాబ్లం ఫిగర్ లో ఎక్కడా లేదు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో ఇక్కడైతే ఉన్నాయి మనకి, ఈ స్క్వేర్ ఉంది, ఓకేనమ్మా,
స్క్వేర్ ఉంది, నెక్స్ట్ రెండు ట్రయాంగిల్స్, ఇచ్చిన రెండు ట్రయాంగిల్స్ కూడా అటొకటి ఇటొకటి ఉంది. సో ఈ మూడింటిని అటాచ్ చేస్తే ఈ బిలో ఉన్నట్లుగా ఒక కొత్త ఫిగర్ ఫామ్ అయింది, ఫిగర్ ఫార్మేషన్. ఓకేనమ్మా? సో బి ఈస్ అవర్ ఆన్సర్. ఇది కూడా ఒక సంవత్సరం నవోదయ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ అమ్మా ఇది. సో మీరు ఎలా చేస్తారు, ఎంత టైంలో చేస్తారు అనేది మీకు మీరు ఆలోచించుకోండి. ఓకేనమ్మా? డైరెక్ట్ గా ప్రతి క్వశ్చన్ కూడా మేము లైవ్ ఎగ్జామ్ అనుకోవాలి. మీరు చేస్తారు, కానీ ఎంత టైంలో చేస్తున్నారో కూడా మీకు మీరు అనాలిసిస్ చేసుకోండి, అది ఇంపార్టెంట్. ఓకేనమ్మా? ఆన్సర్ వచ్చేసినట్లేనా? మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనా? ప్రాబ్లం ఫిగర్లో ఏముందమ్మా, ఇది ఒక షేప్ ఉందమ్మా, ఆ షేప్ కి ఇటొకటి ఇటొకటి రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, సేమ్ సైజ్ లో ఉన్నాయి అవి. ఓకే, సేమ్ సైజ్ లో ఉన్నాయి. నాకు ఆ రెండు ఏలో బిలో కనిపించాయమ్మా. నాకు ఏ మీద బి మీద డౌట్ గా ఉంది కాబట్టి ఆ రెండింటిని కొద్దిసేపు పక్కా పెడదాం. ఓకేనా? సరే, సి దగ్గరకు వద్దాం. ఈ షేప్ ఉందమ్మా, ఈ రెండు ట్రయాంగిల్స్ చూడండి డిఫరెంట్ సైజ్ లో ఉన్నాయి, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంది. మనకి ప్రాబ్లం ఫిగర్ లో రెండు సేమ్ ఉన్నాయి కదా, మనకి ప్రాబ్లం ఫిగర్ లో రెండు సేమ్ ఉన్నాయి నాన్న, కానీ ఇక్కడ మాత్రం ఈ రెండు వేరు వేరు షేప్స్ లో ఉన్నాయి కదా. సో సి అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నాన్న, డిలో చూడండి, ఈ షేప్ ఉంది, ఈ నిలువు షేప్ ఉందమ్మా, తర్వాత ఈ ట్రయాంగిల్స్ వేరు వేరు సైజులో ఉన్నాయి, కూడా సేమ్ వేరు వేరు సైజులలో ఉన్నాయి, కాబట్టి డి అనేది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు బిలో చూడమ్మా, ఇది నిలువుది ఉన్నట్లుగా అనిపిస్తుంది, ఈ రెండు ట్రయాంగిల్స్ రెండు సేమ్ సైజులో ఉన్నాయి. ఏలో కూడా నిలువుది ఉంది, ఈ రెండు ట్రయాంగిల్స్ సేమ్ సైజులో ఉన్నాయి. ఓకేనమ్మా? సో ఆన్సర్ ఎక్కడ వచ్చిందమ్మా, ఏ అనేది మన ఆన్సర్. ఎందుకు, దీన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు మనం. ఇక్కడ బిలో ఇచ్చిన ఈ ట్రయాంగిల్ చాలా పెద్దగా ఉంది. ఓకే, నెక్స్ట్ బిలో ఈ షేప్ ఉందమ్మా, ఈ షేప్ కి ఇంకొక ఎడ్జ్ ఉందా, ఆ ఎడ్జ్ అనేది క్రాస్ గా ఉందా, స్ట్రైట్ గా ఉందా చూడండి ఒకసారి. నేను ఇక్కడ ప్రాబ్లం ఫిగర్ లో చూపిస్తున్నాను చూడమ్మా, ఇది అటొక ఎడ్జ్ ఇటొక ఎడ్జ్ అనుకోండమ్మా, ఈ సర్కిల్ లాగా ఉందా. సో ఈ చివరి ఎడ్జ్ కరువు షేప్ లో ఉండాలి, కానీ ఇక్కడ ఈ చివరి ఎడ్జ్ అనేది కనిపించట్లేదు, చూసారా? కింద వైపు ఎడ్జ్ అనేది ఒక స్ట్రైట్ లైన్ మాత్రమే కనిపిస్తుంది, అక్కడ ఒక కరువు లైన్ ఉండాలి. యాక్చువల్ గా ఈ లైన్ ఉండాలమ్మా. నేను ప్రాబ్లం ఫిగర్ లో రెడ్ బాల్ ఎక్కడ పెట్టాను చూడండి, ఆ లైన్ మనకి ఇక్కడ బిలో కనిపిస్తుందా, కనిపించట్లేదు, ఒక స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది, కాబట్టి బి కూడా రాంగ్ ఆన్సర్ అయ్యి. ఇంకొక రీజన్ తో కూడా చెప్పొచ్చమ్మా, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, వేరువేరు షేప్లలో ఉన్నాయి ట్రయాంగిల్స్ కూడా. సో మరి ఏ కరెక్టా చూద్దాం. సేమ్ ప్రాబ్లం ఫిగర్ లో ఉన్నట్లుగా ఈ నిలువు షేప్ ఉందమ్మా, ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా ఇక్కడ ఉన్న ట్రయాంగిల్స్ రెండు కూడా సేమ్ ఉన్నాయి. సో ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా? ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్, ఎంత టైంలో ఆన్సర్ వస్తుందో మీకు మీరు అనాలిసిస్ చేసుకోండి. ఆన్సర్ వస్తుందమ్మా అందరికీ, కానీ ఎంత టైంలో వస్తుందో కూడా చూసుకోండి. మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనా? ప్రాబ్లం ఫిగర్లో ఏముందో ఒకసారి చెక్ చేసుకుందాం అన్న. షేప్స్ ఎలా ఉన్నాయో కూడా చూడండి ఒకసారి. ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్, ఏమేమి షేప్స్ ఉన్నాయి అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇదొక పాలిగాన్, సరే మనం రెక్టాంగిల్ అంటాం. సరే ఒక పాలిగాన్ అన్న, ఇదొక పాలిగాన్, ఇదొక పాలిగాన్, ఇదొక పాలిగాన్, అన్నిటికీ 4 సైడ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడమ్మా, దీనికి ఒక సైడ్ క్రాస్ గా ఉంది, దీనికి ఒక సైడ్ లైన్ క్రాస్ గా ఉంది, ఈ రెండు ఇంపార్టెంట్ మనకి. సో చూద్దాం, ఒక్కొక్క ఆప్షన్ చూసుకుంటా పోయేటప్పుడు. ఏలో చూడండి రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకేనమ్మా, ఈ రెండు షేప్స్ ఉన్నాయినన్న, ఈ రెండు షేప్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయి చూడండి, ఆ రెండు ఉన్నాయి, కానీ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, కాబట్టి ఏని ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ బిలో చూడండి, బిలో కొంచెం పక్క పెడదామా, డౌట్ గా ఉంది. సి రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చాము, ఎందుకంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది చూడండి, ఈ ట్రయాంగిల్ మనకి ప్రాబ్లం ఫిగర్ ఎక్కడ ఉందా, లేదు. తర్వాత ఇక్కడ ఈ షేప్ కూడా ట్రయాంగిల్ తర్వాత ఒక షేప్ ఉందమ్మా, ఆ షేప్ కూడా ప్రాబ్లం ఫిగర్ ఎక్కడా లేదు,
కాబట్టి సి అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డిలో 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఒకటి పెద్దది 2 చిన్నది ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఒక రెక్టాంగిల్ ఉంది, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. మరి బి కరెక్టా చూద్దాం, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ప్రాబ్లం ఫిగర్ లో ఉన్న ఈ షేప్ ఇది నాన్న, ఓకేనమ్మా. ఈ షేప్ ఉందా, ఇది ఇక్కడ ఉందమ్మా, ఇటు టర్న్ అయ్యి ఉన్నది చూడండి, ఈ షేప్ అనేది టర్న్ అయ్యి ఉన్నది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఈ 2 ఉన్నాయమ్మా, ఇక్కడ ప్రాబ్లం ఫిగర్ లో 2 సేమ్ షేప్స్ ఉన్నాయి, చూసారా? ఒకవైపు క్రాస్ గా ఉండాలని చెప్పాను, సో ఒకవైపు క్రాస్ గా ఉంది, ఇది ఈ షేప్ లో ఇది క్రాస్ నాన్న, ఈ షేప్ లో ఇది క్రాస్. సో ప్రాబ్లం ఫిగర్ ఇచ్చింది, ఇది ఇక్కడ ఉంది, ఇదేమో ఇక్కడ ఉంది, ఈ రెండేమో సేమ్ సైజులో ఉన్నాయి కదా, ఈ రెండేమో ఇక్కడ ఉన్నాయి నాన్న. సో ఇచ్చిన ఈ 4 షేప్స్ ని కంబైన్ చేయడం వల్ల బిలో ఉన్నట్లుగా ఒక కొత్త ఫిగర్ ఫామ్ అయింది. సో బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా, తొందరపడకండి. మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు వెంటనే ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే ఏ అనే ఆన్సర్ పెడతానన్నా. సో మిగిలిన ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేయమంటాను నేను. ఎప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఏలో దొరికినా సరే మిగిలిన ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి అని చూస్తే అన్ని కరెక్ట్ ఆన్సర్స్ లాగానే అనిపిస్తాయి. సో తొందరపడే వాళ్ళు ఏ అనే ఆన్సర్ పెట్టేసి ఆగుతారు. కానీ మనకి ఏం చెప్తాను నేను, ఎప్పుడైనా ఏదైనా కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తే దాన్ని వెంటనే ఫిక్స్ కావద్దనన్నా, మిగిలిన వాటిని చూడటం అలవాటు చేసుకోండి అంటాను నేను, అవునా? సో మీరు మిగిలిన వాటిని చూశారనుకోండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే 4 ఆన్సర్స్ కరెక్ట్ గానే ఉన్నాయి, 4 కరెక్ట్ గానే ఉన్నట్లుగా ఉంటాయి. చూడండి అందులో ఒకటే కరెక్ట్ ఆన్సర్, కానీ మనకి ఇచ్చిన షేప్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రతి ఒక్క ఆప్షన్స్ లో ఉన్నట్లుగానే అనిపిస్తాయి. సో ఇక్కడ ఏముంది, ఒక రెక్టాంగిల్, చిన్న ఏంటమ్మా ఇది రాంబ షేప్ అనుకున్నామా, ఓకే ఏదో ఒకటి అనుకుందాం కొంతసేపు. సో మీరు చూస్తే ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ ఒక స్క్వేర్ లాంటి పార్ట్ ఉంది. ఏలో చూస్తే ఈ చిన్న పార్ట్ ఉందన్న, ఈ చిన్న పార్ట్ ఏలో లేదు నాన్న. ఇక్కడ ఏముంది, ఒక 4 సైడ్స్ ఉండే ఒక పాలిగాన్ ఉందమ్మా, ఓకేనమ్మా. ఈ షేప్ అనేది ఇది నాన్న, 4 సైడ్స్ ఉండే ఒక పాలిగాన్, చాలా చిన్నగా ఇచ్చాడు అక్కడ. సో ఇక్కడ మాత్రం ఏలో లేదమ్మా, అదేంటి చిన్న ట్రయాంగిల్ ఉంది. సో ఏ అనేది రాంగ్ ఆన్సర్. మరి బిలో అవన్నీ ఉన్నాయి కదా, ఈ పాలిగాన్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, చిన్న ఈ షేప్ ఉంది, తర్వాత ఈ ఏంటమ్మా ఆ రెక్టాంగిల్ కూడా ఉంది. మరి డిలో కూడా, సిలో కూడా అవే ఉన్నాయి, ఓకేనమ్మా. సిలో కూడా అవే ఉన్నాయి, చూడండి 4 షేప్స్ ఉన్నాయి, ఇది కూడా ఉంది. సో బి అండ్ సి రెండు సేమ్ ఉన్నాయి, చూడండి అబ్జర్వ్ చేయండి ఒకసారి. బిలో సిలో రెండు ఓకేనమ్మా, షేప్స్ అన్ని కామన్ గా ఆ 4 షేప్స్ బిలో ఉన్నాయి, సిలో ఉన్నాయి, కానీ రెండు కూడా రాంగ్ ఆన్సర్స్ ఏనన్నా, రెండు కూడా రాంగ్ ఆన్సర్స్. ఎందుకో చెప్తాను. ఓకే ఇప్పుడు డి దగ్గరకు వద్దానన్నా, నేను 2 రాంగ్ అన్నాను కాబట్టి డి కరెక్ట్ ఆన్సరే కదా, ఎందుకో చూద్దాం ఒకసారి. ఇక్కడ రెక్టాంగిల్ ఇది నాన్న, ఓకేనమ్మా. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన పాలిగాన్ స్క్వేర్ ఉందా, ఈ స్క్వేర్ ఇది నాన్న, ఇదేమో ఇది నాన్న. నెక్స్ట్ ఈ పైన ఉందా, ఈ పైన ఉన్న చిన్న షేప్ ఇక్కడ ఉంది నాన్న. సో ఇప్పుడు బి అండ్ సి ఎందుకు రాంగ్ మరి? సో ఇక్కడ ఒక ఇల్లు లాగా ఉంది కదా చూడటానికి, ఇది రెక్టాంగిల్ అన్న, ఇది ఈ రెండు ఇక్కడ చూడండి, నేను బిలో చూపించిన షేపు, ఇక్కడ సిలో చూపించిన షేప్ రెండు కూడా ఏంటి అమ్మా, రెక్టాంగిల్. కానీ మనకిచ్చింది ఏంటి, స్క్వేర్ నాన్న, మనకిచ్చింది స్క్వేర్. కానీ ఇక్కడ ఈ 3 ఆప్షన్స్ లో ఎక్కడ కూడా స్క్వేర్ లేదు, చూడండి ఒకసారి, అన్ని రెక్టాంగిల్సే. ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్, అందుకనే వీటన్నిటిని మనం ఎలిమినేట్ చేసాం. కేవలం డిలో మాత్రమే, ఓకేనమ్మా. ప్రాబ్లం ఫిగర్ లో ఇచ్చిన అన్ని షేప్స్ ఇక్కడ మాత్రమే ఉన్నాయి. 4 షేప్స్ ఇచ్చాడు ఇక్కడ ప్రాబ్లం ఫిగర్ లో, ఆ 4 షేప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, కాబట్టి డి అనేది మన ఆన్సర్. కానీ తొందరపడే వాళ్ళు మాత్రం ఏదైనా ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంది నాన్న, ఓకేనమ్మా. మీరు కరెక్ట్ ఆన్సర్ వచ్చినా సరే మిగిలిన ఆప్షన్స్ చూడండి అంటాను కదా, అలా చూసిన వాళ్ళు మాత్రం డి ఆన్సర్ పెడతారు, ఓకేనమ్మా. తొందరపడే వాళ్ళు మాత్రం ఏ గానీ బి గానీ ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. సో మన కరెక్ట్ ఆన్సర్ ఎప్పుడు వచ్చినా సరే మిగిలిన వాటిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయడం అలవాటు చేసుకోండి, ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ చూద్దాం, ఓకేనమ్మా. చాలా ఈజీ వన్, కొంచెం షేప్స్ అనేవి క్రాస్ గా ఇచ్చాడు అంతే, కానీ ఎక్కడ ఉన్నాయో చూడండి ఒకసారి ఇవి. ఓకేనా, మీ ఆన్సర్ సెండ్ చేయండి. సరే నాన్న, మనకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది, 4 ట్రయాంగిల్స్ అయితే ఇచ్చాడు.
ఆ 4 ట్రయాంగిల్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తే సిలో ఉన్నాయన్న. ఓకేనమ్మా 1 2 3 4 సైడ్స్ నుంచి 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా. సో ఈ 4 ట్రయాంగిల్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తే సిలో ఉన్నాయి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి మిగిలిన ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి, మనకు అలవాటే కదన్నా. సో ఏలో చూస్తే 6 ఉన్నాయి అన్న షేప్స్, 1 2 3 4 5 6 ఉన్నాయి ట్రయాంగిల్స్. బిలో చూస్తే 1 2 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అసలు డిలో ట్రయాంగిల్సే లేవు. ఓకేనమ్మా. సో ఈ 3 రాంగ్ ఆన్సర్ అని చెప్పి మనకు తెలిసిపోయింది కాబట్టి ఇది డౌట్ గా ఉన్నా సరే ఆన్సర్ పెట్టుకోవచ్చు. మీకు అనిపిస్తుంది సార్ ఇక్కడ ట్రయాంగిల్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, క్రాస్ గా ఉన్నాయి కదా, అలాంటి డౌట్స్ వస్తాయి మనకి చూడగానే. ఓకేనమ్మా. సో మనకి ఇచ్చిన ఏమో చిన్నగా వస్తున్నాయి సార్, ఇక్కడేమో కొంచెం పెద్దగా క్రాస్ గా అనిపిస్తున్నాయి అనిపించింది ఎవరికైనా? సో అనిపించిన వాళ్ళు మిగిలిన ఆప్షన్స్ చూడండి ఒకసారి. మిగిలిన ఆప్షన్స్ లో ఎక్కడైనా 4 ట్రయాంగిల్స్ ఉన్నాయా? ఉంటే అదే ఆన్సర్ పెడదాం. కానీ ఎక్కడ లేవు. ఇక్కడేమో 6 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇక్కడ అసలే ట్రయాంగిల్స్ లేవు. కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అన్న. ఈ 4 ట్రయాంగిల్స్ ఇదొకటి 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 చూడండి ఒకసారి. సో సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, ఈ టైప్ ఆఫ్ లో మనం చేసాం, ఒకసారి మంచిగా అబ్జర్వ్ చేయండి. ఆన్సర్ తొందరగా రావాలమ్మా. ఓకేనమ్మా, మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా. ప్రాబ్లం ఫిగర్లు ఏమేమి ఉన్నాయని చూస్తే ఒక సర్కిల్, ఒక స్క్వేర్, ఒక ట్రయాంగిల్, 2 బ్లాక్ డాట్స్. సో ఇవన్నీ ఏలో ఉన్నాయి నాన్న. ఏలో ఉన్నాయి చూడండి. ట్రయాంగిల్ ఇక్కడ ఉంది, స్క్వేర్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ సర్కిల్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఈ 2 డాట్స్ వచ్చేసి లోపల ఉన్నాయి. సో ఏ ఆన్సర్. మరి మిగిలిన వాటిని చూడొద్దాం, మనం చూద్దాం. ఇక్కడ బిలో అన్ని ఉన్నాయి నాన్న. ప్రాబ్లం ఫిగర్ లో ఇచ్చిన అన్ని కూడా బిలో ఉన్నాయి, కానీ ఈ ట్రయాంగిల్ లో ఒక నిలువు లైన్ ఉంది చూసారమ్మా, మనకి ప్రాబ్లం ఫిగర్ లో అలాంటిది లేదు, కాబట్టి బి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సిలో చూడమ్మా, మళ్ళీ ఇక్కడ ఇచ్చిన అన్ని కూడా ఇక్కడ కూడా ఉన్నాయి నాన్న, అన్ని ఉన్నాయి, కానీ ఈ స్క్వేర్ లో ఒక నిలువు లైన్ వచ్చేసింది ఎక్స్ట్రా, కొత్తగా ఏమి యాడ్ కాకూడదు అని చెప్తాను నేను, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ డీలో కూడా అన్ని ఉన్నాయి నాన్న, కానీ ఒకటి మిస్ అయింది. ఏంటి? ఆ బ్లాక్ డాట్ అనేది ఒకటి మిస్ అయింది. మనకి ఏమనుకుంటాం మనం, ఉన్న వాటిలో ఏది మిస్ కాకూడదు, కొత్తగా ఏమి యాడ్ కాకూడదు. సో మనకి మనకి బిలో ఒక నిలువు లైన్ కొత్తగా యాడ్ అయింది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసాం. మన సిలో కూడా ఒక నిలువు లైన్ యాడ్ అయింది కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసాం. ఓకే, కొత్తగా వచ్చింది కాబట్టి. డిలో ఒకటి మిస్ అయింది కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తాం. మనకి కొత్తగా ఏది రాకూడదు, ఉన్న వాటిలో ఏది మిస్ కాకూడదు. ఇచ్చిన అన్ని కూడా మనకు ఆన్సర్ ఫిగర్ లో కనపడాలి. కనపడుతున్నాయి కదా. సో ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ చూద్దామా. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ అండ్ ఈజీ వన్. ఆన్సర్ వచ్చింది అనుకున్న వాళ్ళు మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా. ఈ ఇచ్చిన అన్ని కూడా నాకు ఏలో ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. సరే వెయిట్ చేద్దాం, మిగిలిన వాటి రాంగ్ అనుకోవాలి కదా. సో సిలో చూస్తే, బిలో చూస్తే ఈ 2 షేప్స్ వేరు నాన్న. ఈ 2 షేప్స్ ప్రాబ్లం ఫిగర్లు ఇచ్చినట్లుగా లేవు. ప్రాబ్లం ఫిగర్లు ఏమి ఇచ్చాడంటే ఈ 2 స్ట్రైట్ గా ఉన్నాయి నాన్న, ఈ 2 లైన్స్ క్రాస్ గా ఉన్నాయి. సో దీనికి కూడా అంతే ఉన్నాయమ్మా, 2 ఏమో స్ట్రైట్ లైన్స్, 2 ఏమో క్రాస్ లైన్స్, కానీ అలాంటివి ఇక్కడ లేవు బిలో, కాబట్టి బి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సిలో చూడమ్మా, సిలో 4 ఏమిచ్చాడు, 4 డాట్స్ ఉన్నాయి. ఇక్కడేమో 3 డాట్స్ కనిపిస్తే ఇక్కడ 4 డాట్స్ కనిపిస్తున్నాయి. 4 కూడా ట్రయాంగిల్స్ నాన్న, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బిలో 3 బ్లాక్ డాట్స్ ఉన్నాయి, కానీ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి నాన్న. ప్రాబ్లం ఫిగర్ లో అసలు ట్రయాంగిలే లేదు, కానీ ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. మరి ఇక్కడ ఉందాయా చూద్దాం. ఇక్కడ ఇచ్చిన ఈ పాలిగాన్ ఇది నాన్న. నెక్స్ట్ ఈ షేప్స్ ఉన్నాయా 2 క్రాస్ లైన్స్ తోటి, ఈ షేప్ ఇది నాన్న, అదొకటి ఇదొకటి కొంచెం దగ్గరకు వచ్చి అటాచ్ అయ్యేసరికి ఈ విధంగా ఫామ్ అయ్యాయి. ఈ 3 కూడా దగ్గరికి సేమ్ అదే డైరెక్షన్ లో, ఇది ఇలా దగ్గరికి, ఇది ఇటు దగ్గరికి, ఇది ఇటు దగ్గరికి వచ్చింది. దగ్గరికి వస్తే 3 అటాచ్ అయ్యేసరికి ఏలో ఉన్నట్లుగా ఒక కొత్త ఫిగర్ కానీ కొత్త షేప్ కానీ ఫామ్ అయింది. సో ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్. ఓకేనమ్మా. ఆన్సర్ వచ్చేసిందా? మీ ఆన్సర్ సెండ్ చేయండి.
ఓకేనమ్మా. సో మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే మనం ఇదే క్లాస్లో కొన్ని నేర్చుకున్నాం. ఒకటి ఆ ప్రాబ్లంలో కూడా సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి, సేమ్ షేప్స్ ఉన్నాయి, చూసారా? అవే మళ్ళీ ఇచ్చాడు, కానీ ఈసారి ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ మారాయి. ఓకేనమ్మా. ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ మనం ఇదే క్లాస్లో చేసాం. ఓకే, అక్కడ డైరెక్షన్స్ వేరే ఇచ్చాడు, ఇక్కడ ఆప్షన్స్ వేరే ఇచ్చాడు. అక్కడికి ఇక్కడికి డైరెక్షన్స్ వేరే ఉన్నాయన్న ఇవి ఇచ్చిన విధానం. ఓకే, సో ఇదేమో అటువైపు ఇచ్చాడు, ఈ మిగిలిన రెండు షేప్స్ ఇటొకటి క్రాస్ గా ఇచ్చాడు. ఇంతకుముందు ఇవే షేప్స్, కానీ మళ్ళీ అవే షేప్స్ వచ్చాయి. కానీ ఈసారి చూడండి ఆప్షన్స్ మారాయి, ఆప్షన్స్ అన్ని మారాయనన్నా. సో ఏలో చూద్దాం. ఏలో చూస్తే ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది, బిలో చూసిన నాకు ట్రయాంగిల్ కనిపిస్తుంది. సో ఇచ్చిన ఈ షేప్స్ మాత్రం ఇక్కడ కనపడట్లేదు, కాబట్టి ఏ అండ్ బి రాంగ్ ఆన్సర్స్ నాన్న. ఓకే, నెక్స్ట్ డి చూడండి. డిలో ఒక 5 షేప్స్ ఫామ్ అయ్యాము మొత్తగా. ఓకేనమ్మా, కొత్తగా ఎన్ని ఉన్నాయి? 5 షేప్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ప్రాబ్లం ఇచ్చినాయే 4, కానీ ఆ 4 కూడా ఇక్కడ లేవు, కాబట్టి డి కూడా రాంగ్ ఆన్సరే. సరే, మరి సి కరెక్ట్ ఆన్సర్ అంటే చూద్దాం. ఇక్కడ ఇచ్చిన ఈ రెక్టాంగిల్ ఇక్కడ కనిపిస్తుందమ్మా, ఇక్కడ ఇచ్చిన ఈ పాలిగాన్ ఉందా, అది ఇక్కడ కనిపిస్తుంది. ఈ రెండు షేప్స్ ఉన్నాయా, ఈ రెండు షేప్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ కూడా సేమ్ డైరెక్షన్ లో, ఈ రెండు ఒకదానికొకటి దగ్గరకు వచ్చానన్నా. నెక్స్ట్ ఇది ఇటువైపు వచ్చింది, ఇది ఇటువైపు వచ్చింది, అంతే, జస్ట్ ఏం మారలేదు. ఆ నాలుగిటిని అలా అటాచ్ చేస్తే సిలో ఉన్నట్లుగా ఒక కొత్త ఫిగర్ ఫామ్ అయింది. ఓకేనమ్మా. సో సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ అండ్ ఈజీ వన్, చాలా చాలా ఈజీగా ఉంటుందమ్మా. చూడండి ఒకసారి. ఓకేనమ్మా, ఆన్సర్ వచ్చేసే ఉంటుంది కదా, మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా, ఒక ట్రయాంగిల్, రెండు పాలిగాన్స్, ఇది ఒక కొత్త షేప్ నన్న. ఈ షేప్ గుర్తుపెట్టుకోండి. సో ఏలో చూస్తే ట్రయాంగిల్ ఉంది, కానీ మిగిలిన షేప్స్ లేవునన్న. ఇక్కడ ఇచ్చిన ఈ 3 షేప్స్ కూడా ఇక్కడ లేవు, కాబట్టి ఏం చేద్దాం, ఏని రాంగ్ ఆన్సర్ అందాం. నెక్స్ట్ బిలో చూడండమ్మా, అసలు ఈ షేప్స్ అనేవి ప్రాబ్లం ఫిగర్ ఎక్కడ చూసినట్లుగా కూడా లేవు. ఓకేనమ్మా, ఈ షేప్ చూడండి, ఈ ఖాళీ ఉన్న షేప్స్. నెక్స్ట్ ఈ షేప్ చూడండి, ఎక్కడా లేదు అలాంటి షేప్ కదా. సో బి అనేది రాంగ్ ఆన్సర్. ఓకేనమ్మా, బి అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సిలో చూడండమ్మా, సిలో కూడా ప్రాబ్లం ఫిగర్లో ఇచ్చిన ఏవి కూడా ఇక్కడ లేవునన్న సిలో, కాబట్టి సి కూడా రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ మరి డి కరెక్ట్ ఆన్సరా కాదో చూద్దాం. ఇక్కడ ఇచ్చిన ఈ ట్రయాంగిల్ ఇక్కడ ఉంది నాన్న. నెక్స్ట్ ఈ షేప్ ఉందా, ఈ షేప్ ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. ఓకేనమ్మా, 3 వైపులా స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, 4వ వైపు ఇలా క్రాస్ గా వస్తుంది, వీలాగా కట్ అయినట్లుగా ఉంది. ఇక్కడ చూడండి, ఈ కట్ అయినట్టు పార్ట్ ఉందమ్మా, ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఈ రెండు షేప్స్ ఉన్నాయా, చూడండి, అటొకటి ఇటొకటి ఉన్నాయి. సో డి ఈస్ అవర్ ఆన్సర్. ఈ ఇచ్చిన 4 ఫిగర్స్ తోటి, 4 షేప్స్ తోటి ఈ ఫిగర్ ఆర్ ఈ షేప్ ఫామ్ అయింది. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్, ఇది చూడగానే ఐడెంటిఫై చేయొచ్చమ్మా ఎవరైనా, చాలా ఈజీగా ఉంది. ఓకేనమ్మా, చాలా ఈజీగా ఉంది కాబట్టి ఎక్కువ టైం కూడా అవసరం లేదు. మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా, ఏమున్నాయి, 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఒకటి పాలిగాన్ ఉంది. ఓకేనమ్మా, సరే ట్రయాంగిల్స్ కూడా పాలిగాన్ అంటారు, 4 సైడ్స్ ఉంటే పాలిగాన్ ఉంది. సో అవి ఎక్కడ ఉన్నాయని చూస్తే ఏలో ఉన్నట్లుగా అనిపిస్తుందమ్మా. సో ఏని ఆన్సర్ అని ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకోకుండా మిగిలిన వాటిని చూడటం మనకు అలవాటు ఉండాలి కదా. సో బిలో చూస్తే ఈ షేప్ అనేది బిలో లేదమ్మా ఎక్కడ. ఓకేనమ్మా, సో 2 ట్రయాంగిల్స్ ఉండాల్సిన చోట 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, కాబట్టి బి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సిలో చూడమ్మా, సిలో చూడగానే చెప్పొచ్చు ఇలాంటి షేప్స్ ఇక్కడ సిలో లేదు, నెక్స్ట్ డిలో కూడా లేదు, కాబట్టి ఏంటమ్మా ఆ 3 కూడా రాంగ్ ఆన్సర్సే. మనం ఫస్ట్ ఏ ఆన్సర్ అనుకున్నాం, కానీ కన్ఫర్మేషన్ కొరకు మాత్రమే అక్కడికి వెళ్ళాం మనం. సో ప్రాబ్లం ఫిగర్ లో ఉన్నాయి, అన్ని కూడా ఏలో ఉన్నాయో లేవో చూద్దాం. ఇక్కడ ఇచ్చిన ఈ పాలిగాన్ ఉందనా, ఇక్కడ ఉంది. ఓకేనమ్మా, ఇలా ఇక్కడ ఉంది చూడండి. నెక్స్ట్ ఈ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయా, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ చాలా ఈజీ వన్ అమ్మా, మంచిగా చూడండి. మీ ఆన్సర్ సెండ్ చేయండి.
ఇప్పుడు మనం క్లాస్లో నేర్చుకునే అన్ని కూడా ఓల్డ్ పేపర్స్లలో పాత సంవత్సరాలలో ఎప్పుడో ఒకసారి నవోదయలు అడిగిన క్వశ్చన్స్ అని చెప్పాను కదమ్మా మీకు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగవచ్చు, అసలు ఆన్సర్ ముందు ఉండి కన్ఫ్యూజ్ చేసే ఆన్సర్స్ వెనక ఇవ్వచ్చు, లేదా ఒకసారి ఎక్కువ సార్లు మాత్రం కన్ఫ్యూజ్ చేసే ఆప్షన్సే ముందు ఉంటాయని చెప్పాను. సో మీకు డీలో ఉన్న ఆన్సర్ ఓకేనమ్మా, డీలో ఉన్న ఆప్షన్ ఉంది చూడండి, ఈ ఆప్షన్ మీకు ఏలో ఇచ్చే అవకాశం ఉంది నాన్న. నెక్స్ట్ బిలో ఉన్నది బిలోనే ఉంటుంది, ఈ ఆన్సర్ ఏమో సిలోకి వస్తుందమ్మా. జనరల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చే విధానం అలా ఉంటుంది ఎక్కువ సార్లు. ఓకే, ఎందుకు చెప్పానంటే మీకు చూడగానే ఏముంది, ప్రాబ్లం ఫిగర్ అండ్ 6 సర్కిల్స్ ఉన్నాయి. సో ఏలో ఆన్సర్ దొరుకుద్ది మీకు. ఓకేనమ్మా, ట్రయాంగిల్ ఉంది అండ్ 6 సర్కిల్స్ కరెక్ట్ గా ఉన్నాయి కదా. సో బిలో కూడా 6 సర్కిల్స్ ఉన్నాయి, కానీ ఇది ట్రయాంగిల్ కాదమ్మా, ఈ కింద లైన్ మిస్ అయింది కాబట్టి బి రాంగ్ ఆన్సరే, మీకు తెలుసు బి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సి కూడా రాంగే, నెక్స్ట్ డి కూడా రాంగ్. ఎందుకు చూద్దాం, సి ఎందుకు రాంగ్ అమ్మా, 6 ట్రయాంగిల్స్ ఉండాలి సేమ్ షేప్ లో, కానీ ఇక్కడ సేమ్ సైజ్ లో ఉండాలి, కానీ లేవునన్నా. నెక్స్ట్ డిలో చూడండి ట్రయాంగిల్ ఉంది, 6 సర్కిల్స్ బదులు 5 ఉన్నాయి, ఇంకొకటి ఇక్కడ ఏమొచ్చింది నాన్న, ట్రయాంగిల్ వచ్చింది. సో ఇది కూడా రాంగే. సో ఏ అనేది కరెక్టే అనుకున్నాం మనం ముందే, మనకు తెలుసు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తాడు, ఒక్కసారి ఇది ముందిస్తాడమ్మా, డి అనే ఆప్షన్ ముందిస్తాడు, తొందరపడే వాళ్ళు అన్ని ఉన్నాయి కదా అని చెప్పి పెట్టేస్తాం, కానీ ఇక్కడ ఉన్న ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయకపోతే మాత్రం మన ఆన్సర్ పోయినట్టే. సో బి ఆప్షన్ బిలోనే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. ఆ ట్రయాంగిల్స్ చూస్తాం, ఈ 6 సర్కిల్స్ చూస్తాం, ఈ ట్రయాంగిల్ చూడకపోతే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఈ కరెక్ట్ ఆన్సర్ మాత్రం సిలోనో డిలోనో పెడతాడు. ఓకేనమ్మా, తొందరపడే వాళ్ళు మాత్రం రాంగ్ ఆన్సర్ పెడతారు. సో మనకి ఎన్నోసార్లు చెప్పుకున్న విషయం ఏంటమ్మా, ఇచ్చిన ప్రతి టాపిక్ ఈజీగానే ఉంటుంది, అన్ని మనకు వస్తాయి, 40కి 40 వస్తాయి, తొందరపడితే మాత్రం 1 2 మిస్ అవుతాయి. ఓకేనమ్మా, ఓకే చిల్డ్రన్, ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ నాన్న. రెడ్ బాల్ ఏ దగ్గర పెట్టాను చూడండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్. ఓకేనా, మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా, సో చూడగానే మనకి బ్లాక్ షేడ్ ని బట్టి, ఈ బ్లాక్ షేడ్ మనకు 3 ఆప్షన్లో మాత్రమే ఉందమ్మా, బిలో ఉంది, సిలో ఉంది అండ్ డిలో ఉంది. యాక్చువల్ ఇంకా చెప్పాలంటే డిలో కూడా లేదు, కానీ కొంచెం ముందు అనుకుందాం. సో ఏలో మాత్రం ఆ బ్లాక్ షేడ్ లేదు కాబట్టి ఏ రాంగ్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ బిలో ఇక్కడ మనం కోన్ ఐస్ క్రీమ్ తింటాం కదమ్మా, ఆ కోన్ ఐస్ క్రీమ్ లాంటిది ఇక్కడ ప్రాబ్లం ఫిగర్ లో ఉంది, కానీ బిలో అది ఎక్కడ లేదు నాన్న, లేదు, బిలో లేదు, డిలో లేదు, ఆ కోన్ ఐస్ క్రీమ్ లాంటి షేప్, కాబట్టి బి అండ్ డి రాంగ్ ఆన్సర్స్. ఓకేనమ్మా, ఇప్పుడు సి కరెక్ట్ ఆన్సర్ కాదో చూద్దాం. ఈ సర్కిల్ వచ్చేసి ఇక్కడ ఉందమ్మా, ఈ కోన్ ఐస్ క్రీమ్ లాంటి షేప్ ఉందా, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఈ బ్లాక్ షేడ్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఈ 2 లైన్స్ ఉన్నాయి చూడండి, ఈ 2 లైన్స్ ఇక్కడ ఉన్నాయి, కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్. కానీ మీరు ఒక అబ్జర్వేషన్ చేస్తే మనం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ సి అనుకుంటున్నామో దాంట్లో కూడా చిన్న మిస్టేక్ ఉంది నాన్న. ఇప్పుడు ఆన్సర్ మనకి సీనే, ఎందుకంటే ఈ మూడిట్లో ఏ బి డి రాంగ్ కాబట్టి సి ఆన్సర్ అనుకుంటున్నాం, కానీ సిలో కూడా చిన్న మిస్టేక్ ఉంది. అబ్జర్వ్ చేశారా ఎవరైనా? ఏం లేనమ్మా, ఈ కోన్ షేప్ లో కింద వైపు చూడండి, ఈ సర్కిల్ కింద ఏముంది, వైట్ షేడ్ ఉంది, కానీ ఇక్కడ చూడండి బ్లాక్ షేడ్ ఇచ్చాడు. అది సరే, అది ప్రింటింగ్ మిస్టేక్ కాబట్టి నేనేం చెప్పట్లేదమ్మా, కానీ మీ అబ్జర్వేషన్ ఉందా లేదా అని చెక్ చేయడం కొరకు అది చెప్పడం జరిగింది. నో డౌట్ మీకు సీనే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మీ అబ్జర్వేషన్ అది కూడా ఉండాలమ్మా. ఓకే చిల్డ్రన్, సి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్న.